హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ హార్ట్స్. సో ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే వెజిటబుల్ కిచిడి. ఈ వెజిటబుల్ కిచిడికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. 2 కప్స్ ఆఫ్ రైస్కి 1/4 కప్ ఆఫ్ మూంగ్ దాల్ తీసుకున్నానండి, పెసరపప్పు. ఒకవేళ మీకు కందిపప్పు కూడా తీసుకుంటాం సగం సగం అన్న అలా కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఈ కొలత ఏంటంటే 1/4 కప్ మనం దాల్ తీసుకుంటే 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాము. ఈవెన్ మీరు మిల్లెట్స్తో కూడా ఇదే ప్రాసెస్ చేసుకోవచ్చు. అండ్ మనకి కావాల్సిన వెజిటబుల్స్ ఏంటి అంటే ఆనియన్స్ ఒక 2 ఇలా కట్ చేసుకున్నాను. అండ్ క్యారెట్స్ మీడియం సైజ్ ఇలా కట్ చేసుకున్నాను ఒక 2 టొమాటోస్, ఒక 4 గ్రీన్ చిల్లీస్, కరివేపాకు, ఇంకా కొత్తిమీర. వెజిటబుల్స్ అన్నీ ఏంటంటే అన్నీ ఒకటే సైజులో స్లైస్ చేసుకొని పెట్టుకోవడం బెటర్ అండి. ఎందుకంటే కుకింగ్ ప్రాసెస్ తొందరగా అవుతుంది. ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఉన్నాయనుకోండి, అప్పుడు మీకు ఏంటంటే ఒక వెజిటబుల్ తొందరగా కుక్ అవుతుంది, ఇంకొకటి కొంచెం టైం తీసుకుంటుంది. సో ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే బెటర్ కటింగ్ వేలో. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే ఈ 2 కలిపేసి మంచి కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి. సో ఇలా మనము మొత్తం కలిపి 2.5 కప్స్ తీసుకున్నాం కదా రైస్ ప్లస్ దాల్. సో మనం 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని సేమ్ కప్తో మనం ఇలా నానబెట్టుకుంటామండి. ఇంకా మళ్ళీ మనకి మెజర్మెంట్ అవసరం లేదు. డైరెక్ట్ ఇప్పుడు వెజిటబుల్స్ అన్నీ కుక్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ పప్పు వాటర్ అన్నీ కలిపి ఇంకా వేసేయచ్చు. సో దాల్ క్వాంటిటీ 1/4 ఎందుకు అంటే మనకి ఏంటంటే ఇవన్నీ కలిపి మనం ఒకేసారి 1 పాట్ రెసిపీలా చేసుకుంటున్నప్పుడు ఏంటంటే దాల్ క్వాంటిటీ తగ్గించుకుంటే డైజెషన్ ఈజీ అవుతుంది. సో మనం ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి. ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకుందాము. కుక్కర్తో ఏంటంటే మనకి అన్నీ మంచిగా ఈవెన్గా కుక్ అయిపోతాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు అండ్ టైం సేవింగ్ కూడా. ఇందులో ఏంటంటే మనము ఆయిల్ ప్లస్ గీ కొంచెం వేసుకున్నాము. సో ఇందులో తాలింపు ఏంటంటే ఓన్లీ జీరా ఒకటి వేసుకుంటే చాలు. అండ్ కొంచెం ఫ్లేవర్ కోసం బిర్యానీ ఆకు. ఈ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనము వెజిటబుల్స్ ఒక్కొక్కటి ఆన్ చేసుకుంటూ వెళ్దాం. వన్స్ తాలింపు వేగిన తర్వాత మనం ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసేసుకున్నాము. ఇప్పుడు ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక మంచి స్మెల్ వస్తుంది, అప్పుడు మనం మిగతా వెజిటబుల్స్ యాడ్ చేద్దాం. సో ఆనియన్స్ వేసేసామండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం వేద్దాం. ఆనియన్స్ పచ్చివాసన పోయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఫ్రై చేసుకుందాం. ముందే వెజిటబుల్స్ ఎందుకు యాడ్ చేయలేదు అంటే ముందు మనం అన్ని వెజిటబుల్స్ యాడ్ చేసేస్తే తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామనుకోండి, ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ యొక్క రానెస్ పోదు, మనకి పచ్చివాసన వస్తూ ఉంటుంది. సో అది అంతగా బాగోదు. సో ఈ టైంలో మనం వేసేసుకున్నాం అనుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోతే అప్పుడు మనం వెజిటబుల్స్ యాడ్ చేసి మగ్గించుకోవచ్చు. సో మనం అప్పుడప్పుడు ఇలా 1 పాట్ రెసిపీస్ చేసుకున్నాం అనుకోండి, మనకి పని ఈజీ అయిపోతుంది. అండ్ ప్రతిరోజు ఇప్పుడు అన్నం కూరలు అలా లేకపోతే పప్పు అలా చేసుకొని తినడం బదులు ఎప్పుడైనా ఒకసారి కొంచెం చేంజ్ కోసం ఇలా కూడా చేసుకొని తిన్నారనుకోండి, ఇంట్లో వాళ్ళందరికీ బాగుంటుంది, మనకి బాగుంటుంది, ఏదో కొంచెం డిఫరెంట్గా తిన్నాము అన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో అప్పుడప్పుడు నేను ఇలాంటివి చేస్తూ ఉంటాను ఇంట్లో, టైం కుదిరినప్పుడల్లా ఇలా చేసుకుంటూ ఉంటే పాప కూడా ఏంటంటే కొంచెం ఈజీగా తినేస్తుంది. అదే అన్నం పప్పు కూర ఇవన్నీ తినాలి అంటే ఒక్కోసారి వాళ్ళు బాగా ఇది చేస్తారు కదా, ఇలాంటివి చేసి చూడండి, తొందరగా తినేస్తారు, టైం సేవ్ అవుతుంది మనకి. సో వెజిటబుల్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత మనము సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా వేసుకుందామండి. ఇవన్నీ వెజిటబుల్స్ వేసేసామంటే అంతా మంచిగా మసాలాస్ బాగా ఫ్రై అయ్యి టేస్ట్ బాగుంటుంది. మనం ఇంకా గ్రీన్ పీస్, క్యాప్సికమ్, క్యాబేజ్ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. బట్ ఏంటంటే కిచిడీకి ఏంటంటే జనరల్గా ఈ వెజిటబుల్స్ రెగ్యులర్గా మనం క్యారెట్, ఇంకా టొమాటో, ఆనియన్, లేకపోతే గ్రీన్ పీస్ ఇలాంటి వరకు ఓకే. మిగతావి ఏంటంటే కొంతమంది ఆ టేస్ట్ ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. సో దాని ప్రకారం మనం వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇది సమ్మర్ కాబట్టి జనరల్గా సమ్మర్లో నేను ఏం చేస్తానంటే ఎక్కువ మసాలాస్ కానీ స్పైసీనెస్ కానీ తగ్గిస్తానమాట. ఎందుకంటే ఆల్రెడీ ఇంత హీట్ ఉంది, ఇంకా మనం ఎక్కువ మసాలాలు కానీ స్పైసెస్ కానీ తిన్నామనుకోండి అది మనకు వేడి చేస్తుంది. సో సమ్మర్లో ఏంటంటే కొంచెం స్పైస్ తగ్గించుకొని మనం వంట చేసుకుంటే మనకి బెటర్, పిల్లలకి బెటర్ అనమాట. సో ఆయిల్ తేలుతుంది కదండి, ఇప్పుడు మనం రైస్ ఇంకా దాల్ మిక్స్ వేసేసుకోవచ్చు ఇందులో. సో మనం ఎసరు కూడా వేసేసుకున్నామండి. ఇప్పుడు మనం తగినంత ఉప్పు వేసేసుకొని ఒక్కసారి సీజనింగ్ చెక్ చేసుకోండి. ఇక్కడ ఏవైనా మనకి ఇంకా పడతాయి మన టేస్ట్కి తగ్గట్టు అంటే సాల్ట్ కానీ, మసాలా కానీ, కారం కానీ ఇక్కడ వేసేసుకోండి. ఇవన్నీ వేసేసుకొని చెక్ చేసుకున్న తర్వాత మనం ఇంకా కుక్కర్ పెట్టేసి ఒక 3 విజిల్స్ రానిద్దాము.
కిచిడి ఏంటంటే నాకు జనరల్‌గా పొడి పొడిగా ఉంటే ఇష్టం. కొంతమంది ఏంటంటే కొంచెం లూజ్‌గా ఉండటానికి ఇష్టపడతారు. సో, అలాంటి వాళ్ళు ఏంటంటే ఒకటికి 3 మనము ఒక గ్లాస్‌కి 3 గ్లాసులు గూడా మనం వాటర్ పోసుకోవచ్చు. సో, మీకు కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి మీరు వాటర్ అడ్జస్ట్ చేసుకోవచ్చండి. సో, 3 విజిల్స్ వచ్చేసినాయండి. ఇప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో, కుక్కర్ విజిల్ వచ్చేలోపు మనం రైతా తయారు చేసుకునే విధానం చూద్దాం. సో, కర్డ్ మనం ఇలా చిక్కగా విస్క్ చేసుకొని పెట్టుకుందామండి. ఇందులో పింక్ సాల్ట్ వేసాను. జనరల్‌గా రైతాలో నేనేంటంటే మామూలు సాల్ట్ బదులు పింక్ సాల్ట్ వాడతాను. టేస్ట్ బాగుంటుందని. అలానే కొంచెం మిరియాల పొడి అండ్ కొంచెం జీలకర్ర పొడి వేసానండి. జస్ట్ ఒక 1/4 టీ స్పూన్ అనుకోండి అంతే. నెక్స్ట్ మనము పుదీనా ఇంకా కీరా వేసేసుకొని కలిపేసుకుందాం. సో, పుదీనా కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని కీరా ముక్కలు వేసేసుకొని కలుపుకుంటే రైతా కూడా రెడీ అండి. సో, రైతా చూసారా, మనము పెరుగు చిక్కగా చిలుక్కోవడం వల్ల ఎంత క్రీమీ టెక్స్చర్ వచ్చిందో. ఇది ఏంటంటే మనకి ఎప్పుడైనా రెస్టారెంట్స్కి వెళ్తే కొన్ని రెస్టారెంట్స్లో ఇంత క్రీమీగా థిక్గా ఉంటే మనకు బాగా అనిపిస్తుంది కదా. సో, ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఏదైనా రైస్ ఐటమ్ ఈవెన్ బిర్యానీస్లో కూడా ఇలా చేసుకోవచ్చు మనం. సో, చూసారు కదండి, కిచిడి తయారైపోయింది. ఇప్పుడు మనం ప్లేట్ చేసుకుందాం. సో, ఇదే అండి కిచిడి రెసిపీ అండ్ పుదీనా ఇంకా కీరా రైతా. సో, ఇది సమ్మర్లో మనము 1 పాట్ రెసిపీ లాగా చేసుకొని రైతా కీరా ఎందుకు వేసానంటే చల్లదనం కోసం, చలవ చేస్తుంది. సో, మనం సమ్మర్లో ఇలాంటి రెసిపీస్ చేసుకుంటే తినడానికి బాగుంటుంది అండ్ మనకి మంచిది కూడా హెల్త్కి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద రెసిపీ అండి.